ద్వారకానాథ్ రెడ్డి గారు గెలిచిన కాన్స్టిట్యున్సీలో ఈ టీడీపీకి సంబంధించిన ఒక అభిమాని, లేకపోతే అక్కడికి సంబంధించిన ఒక కార్యకర్త, ఇన్ఛార్జి, వాట్ ఎవర్ ఇట్ మే. సరే, ఒక ఏరియాలో తప్పు జరుగుతుంటే ఆ ఏరియా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి తెలియదా అండి? ఆ పార్టీ వారికి తెలియదా అండి? ఇదో చిన్నపిల్లలకి చాక్లెట్ కథలు చెప్పినట్టు చెప్తారండి. అసలు దేని వాటాలు దేంట్లోకి వెళ్తున్నాయి? అసలు ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలవగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? మీరు రండి, మన సీఎం గారినో, డిప్యూటీ సీఎం గారినో, లేకపోతే ఇంకొక మంత్రి వర్గంలో అక్కడ నుంచో పెడదాం, సరదాగా ఒకసారి గెలిపించి చూద్దామా? గెలుస్తారా? అంత గట్టి కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ నేత ఇప్పుడు బయటికి రావడం ఏంటి? గత 5 ఏళ్ళు ఆ టీడీపీ నేతని కాపాడింది ఎవరు? అంటే వ్యాపారంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, జగన్ రెడ్డి గారిని చూశాక కుల మత పార్టీ తారతమ్యాలు మనకు అనవసరం. పేమెంట్ తీసుకున్నామా, మనము వాళ్ళకి సంబంధించినది ఇచ్చినామా, అంటే 100 రూపాయలు ఇవ్వు, నీకేం కావాలో తీసుకుని ఎగ్జాక్ట్లీ, పేమెంట్ తీసుకున్నామా, పని అయిందా? సో టీడీపీ నేత నుంచి పేమెంట్ తీసుకుంటారు, లేకపోతే ఇంకొక పార్టీ నేత నుంచి పేమెంట్ తీసుకుంటారు, వాళ్ళ పని వారు చేస్తారు. వారికి కులాలతో కూడా పని లేదండి. అద్దేపల్లి జనార్దన్ గారో, లేకపోతే ఇంకొక గౌరవ జయచంద్రారెడ్డి గారో, వీరందరితో ఎవరు వ్యాపారాలు చేపించినారు? ఆ టైంలో ఎందుకు ఈ ముసుగులోంచి వీరు బయటికి రాలేదు? ఈ రోజు సాక్షి టీవీ చూస్తుంటే వీరిద్దరు అంట నోరు విప్పితే టీడీపీ బండారం బయటకు వస్తున్నది. టీడీపీలో పెద్ద పెద్ద నేతల గురించి వీళ్ళు చెప్పేస్తారట, వీళ్ళని చెప్పనివ్వకుండా దాచిపెట్టి కాపాడుతున్నారట, వీళ్ళని ఇంతవరకు కస్టడీలోకి తీసుకోరట. సో ఇది సాక్షిలో జరుగుతున్నటువంటి విష ప్రచారం. సో 5 ఏళ్ళు మావోడి దగ్గర కూడా పేమెంట్ తీసుకుని మావోడి చేస్తున్న తప్పుని కప్పెట్టి కాపాడిన మీ విశాల హృదయం చాలా గొప్పదన్నా. ఇప్పుడు మావాడైనా సరే తప్పు చేస్తే తాట తీసి ఎండబెడతాం, ఎందుకంటే 2029కి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోదు కూటమి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటుంది. లిక్కర్ లో క్వాలిటీ చేసి ఆడబిడ్డల పుస్తలు తాళ్లు తెగ్గొట్టే పరిస్థితిలో మేము లేము. మేము మద్యం వ్యాపారం జరుగుతుందంటే అది అందరికి ఇన్కమ్, కానీ దాంట్లో క్వాలిటీ లేకుండా చేసి ఈ రోజు లివర్లు డ్యామేజ్ అయిపోతుంటే, జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్ మీరు చెప్పినారు, ఆ రోజు గౌరవ జగన్ రెడ్డి గారిని మేము నిలదీసినాం, ఏమన్నా ఇట్లా జరిగింది మరి అంటే, వాళ్ళు వయసు అయిపోయిందమ్మా ఆయన పోయినారు వాళ్ళు అన్నారు. అంటే 60 ఏళ్ళు అయితే పోవాలా, 70 ఏళ్ళు అయితే పోవాలా? మరి ఏం తాగిపోయినారు? అందరూ కట్టకట్టుకుని ఎందుకు పోయినారు? సో ఇదంతా కనీసం మనకి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నా వస్తుందంటే వాళ్ళని కాల్చి పెట్టేసినారేమో పాపం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్, లిక్కర్ లో కోట్లు దేశాలు దాటిని అన్నాం, అక్కడే ఉంది ఆ కేసు. లిక్కర్ లో క్వాలిటీ లేదన్నాం, ఇక్కడే ఉంటుంది ఈ కేసు. ఎవరిని పట్టుకుంటున్నాం, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, ఎవరికి బెయిల్ ఇస్తున్నాం, అది మనం ఎలా చెప్తాం? రజనీ గారు చట్ట పరిధిలో ఉంటుంది కదా, మరి వారికి బెయిల్ వచ్చేస్తుంది కదా అంటే, అరే బెయిల్ రాకుండా కూడా కొన్ని లెక్కల్లో ఆపచ్చు కదా. బెయిల్ రాకుండా ఎప్పుడు ఆపాలి? ఎంత పర్యవసాన తీవ్రత ఉంటే ఆపుతారు? సో పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం వద్దు సార్. ఈ రోజు ఇప్పుడు జయచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, మర్డర్ చేసినాడు, కానీ చేయించిన వాళ్ళు ఎవరు? ఆ చేస్తే కప్పెట్టి కాపాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ముద్దాయిలే సార్. ఈవెన్ ఒకటే ముద్దాయి కాదు, A2, A3, A4, A5 వరకు ముద్దాయిలే, కానీ ముందు బెయిల్ వారికి వస్తుందేమో, కానీ వారు కూడా పార్ట్ ఆఫ్ ద అఫెన్స్ లో వారి పార్ట్ ఉంది. ఇప్పుడు ఇతను కల్తీ మద్యం చేసినాడు, మీరు నిర్ధారించినారు, అద్దేపల్లి జనార్దన్, జయచంద్రారెడ్డి. వీరిని ఇప్పటి వరకు కప్పెట్టి కాపాడినోడు ఎవరు? వాళ్ళని పట్టుకోరా? వాళ్ళని టచ్ చేయలేమా? వాళ్ళని కూడా టచ్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము వాళ్ళు చేపించినారు. వరలరామయ్య గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళే ఆశ్రయం ఇచ్చారని చెప్తున్నారుగా వీళ్ళకి. కాదు సార్, వాళ్ళు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నారు, ఆశ్రయాలు ఇస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు కదా. వీళ్ళేమంటున్నారంటే, పాపం అద్దేపల్లి జనార్దన్ గారు, జయచంద్ర అన్నా నువ్వు మంచోడివి, మమ్మల్ని అరెస్ట్ చేసినావు, కానీ వాళ్ళు కూడా చేసినారు కదన్నా, సొంతమైన మమ్మల్ని అరెస్ట్ చేసినావు కదన్నా, వాళ్ళు పగుళ్ళు కదన్నా, పగుళ్ళను కూడా అరెస్ట్ చేయండి అన్నా అంటూ వాళ్ళు అడుగుతారేమో. అంటే నా వాదన, ఆ టీడీపీ వారు చెప్పారు, వాళ్ళు అడుగుతారేమో. అడిగినప్పుడు చెయ్యాలి కదా. తప్పు మన ఇంట్లో పిల్లోడు చేసుకుంటే ఒక దెబ్బ కొడతాం, బట్ కొట్టాక పక్కింటోని ప్రశ్నించచ్చు. ముందు పక్కింటోని ప్రశ్నిస్తే స్థాయి దాటి బియాండ్ వెళ్ళిపోయిందనా మీరు చెప్పేది? సార్ 100% వీరిద్దరే కాదు, ఇదే టైంలో వీరికి సహకరించిన వారు ఇదే రకంగా ఇబ్రహీంపట్నం బయటపడింది, గౌరవ కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ శ్రీనివాస వైన్స్ మీద దాడి చేసిన వరకు ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా? సిట్టు లేకపోతే కుర్చీ వేసుకొని కూర్చుంటుందా?
ఆ పాపం సిపిఐ వాళ్ళందరూ సైకిల్ వేసుకుని బండ్లు వేసుకొని వస్తారు. రేపు ఆ దాడి చేసిన వాళ్ళు ఎంబడబడితే మీకు సైరన్ కార్లు ఉన్నాయి కదా, మీరు చేయరేంటి ఆ పని? సొసైటీలో తప్పుని ప్రశ్నించేది వాళ్ళ. పాపం వాళ్ళని ఎక్కడన్నా గెలవనిచ్చి చచ్చామా? ఎక్కడన్నా అసెంబ్లీలో కూర్చొని ఇచ్చామా? ఓట్లకి డబ్బులేందే మనం ఓట్లేయం కదా. సో అటువంటి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తుంటే, ధర్మాన్ని నిర్వహించే వాళ్ళు ధైర్యం ఎందుకు చెయ్యట్లేదు? ఓకే. పగోళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? తప్పుడు కేసుల్లో ఉన్నటువంటి వైసీపీ వారిని ఎందుకు అరెస్ట్ చేయరని ఈ రోజు సొంత పార్టీ వాళ్ళు నిలదీస్తారు. అన్నా మేము చేసినాం, కానీ వాళ్ళే సహకరించింది, వాళ్ళు అమ్మమంటే అమ్మినామో ఇంకోటి. తప్పు నువ్వు చేసినావు అన్నా, నువ్వు తప్పు, కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదని వాళ్ళు అడుగుతారు. సో మనం దానికి కూడా విద్యాసాగర్ గారు. సిద్ధపడి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. యా, విద్యాసాగర్ గారు, సో ఏ విచారణ మా మంత్రి చెప్పినా, ఎక్సైజ్ మంత్రి చెప్పినా, హోంమంత్రి చెప్పినా కూడా ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా సిట్టింగ్ జడ్జి కూడా